హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హార్టికల్చర్ టు హార్టికల్చర్. ఈరోజు నేను మీకు క్రాన్బెర్రీస్తో 3 రకాలు పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. మధ్య మధ్యలో క్రాన్బెర్రీస్ గురించి అండ్ టిప్స్ కూడా కొన్ని చెప్పుకుందాము. సో వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఐటమ్ స్టార్ట్ చేసేద్దాం. క్రాన్బెర్రీస్తో అందరికీ ఇష్టమైన ఎంతో ఈజీ అయిన పప్పుని ఎలా చేయాలో చూద్దాం. జనరల్గా నేను నా కుకింగ్లో రైస్ కప్తో మెజర్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ కప్పులో 40, 80, 120 అండ్ 160 అని నెంబర్స్ ఉంటాయి. అంటే మీకు నేను రిఫరెన్స్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఒక రైస్ కప్ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని దానికి 2.5 రైస్ కప్స్ వాటర్ తీసుకోవాలి. అంటే నేను కుక్కర్లో డైరెక్ట్గా కుక్ చేస్తాను కాబట్టి 2.5 రైస్ కప్స్ని తీసుకోవడం వల్ల పప్పు బర్న్ కాకుండా ఉంటుంది, అంటే మాడకుండా ఉంటుంది. అలాగే ఒక రైస్ కప్పుకి 2 కప్స్ క్రాన్బెర్రీస్ తీసుకోవాలి. ఇవి యాక్చువల్గా మెజర్ చేస్తే 12 ounces వస్తాయి. అంటే ఇది కూడా ఒక రిఫరెన్సే అండ్ ఇది మనకి తర్వాత రెసిపీలో యూజ్ అవుతుంది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను క్రాన్బెర్రీ ప్యాకెట్స్ని ఫ్రీజర్లో పెడుతుంటాను. అందుకని క్రాన్బెర్రీస్ని ఒకసారి వాష్ చేసుకుంటాను. సో దట్ దానివల్ల కొంచెం కోల్డ్నెస్ తగ్గుతుంది కదా. అండ్ మీరు ఎవరైనా కుక్కర్లో దాల్ అండ్ క్రాన్బెర్రీస్ని సపరేట్గా కుక్ చేసుకోవాలనుకుంటే ఈ క్రాన్బెర్రీస్ని వాష్ అయిపోయినా పర్వాలేదు, నో ఇష్యూస్. ఇప్పుడు కుక్కర్లో దాల్ అండ్ క్రాన్బెర్రీస్ని కుక్ చేసేసుకోవాలి. 4 or 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ మూత వచ్చిన తర్వాత దాల్ని అంటే పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, 1.5 స్పూన్స్ సాల్ట్ అండ్ 1.5 స్పూన్స్ కారం వేసి బాగా మిక్స్ చేయాలి. వన్ మోర్ పాయింట్ టు బి నోటెడ్ హియర్. నేను కాస్కోలో దొరికే డిస్పోజబుల్ స్పూన్స్ని యూజ్ చేస్తాను అండ్ మోస్ట్ ఆఫ్ అస్ యూజ్ దమ్ ఇన్ అవర్ పార్టీస్, రైట్? మీరు సాల్ట్ కానీ కారం కానీ స్పూన్తో తలకట్టుగానా లేక స్పూన్ నిండానా ఆర్ ఎంత నిండుగా తీసుకుంటున్నారో అని చూసుకుని దాని ప్రకారం మెజర్మెంట్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో మీరు తినే పులుపు లెవెల్ని బట్టి కూడా ఈ మెజర్మెంట్స్ మారుతాయి. సో ప్లీజ్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్. అండ్ పప్పు కన్సిస్టెన్సీని బట్టి అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా తాలింపులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ ఇంగువ వేసి దానిలో మిక్స్ చేయాలి. అంతే, ఎంతో కమ్మనైన క్రాన్బెర్రీ పప్పు రెడీ. ఇప్పటి వరకు మీరు ఎంతో ఓపికగా క్రాన్బెర్రీ పప్పు రెసిపీని చూసినందుకు మెనీ థ్యాంక్స్. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. అదే క్రాన్బెర్రీ నిల్వ పచ్చడి. మనం కొన్ని రకాల పచ్చళ్ళని నువ్వుల నూనెతో పెడుతుంటాం కదా, అలాగే ఈ క్రాన్బెర్రీ నిల్వ పచ్చడి కూడా నువ్వుల నూనెతో పెడితే బాగుంటుంది. నేను ఇప్పుడు క్రాన్బెర్రీస్ని 24 ounces తీసుకున్నాను. అంటే 4 రైస్ కప్స్కి ఈక్వల్ అనమాట. అది మనం క్రాన్బెర్రీస్తో పప్పు చేసినప్పుడు 2 రైస్ కప్స్ ఈక్వల్ టు 12 ounces అనుకున్నాం కదా. సో ఆ క్యాలిక్యులేషన్ మనకి ఇక్కడ బాగా పనికొస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే క్రాన్బెర్రీస్ని బాగా వాష్ చేసి క్లాత్ మీద కానీ లేకపోతే టిష్యూ పేపర్ మీద కానీ డ్రై చేసుకోవాలి. దీనికి అట్లీస్ట్ ఒక 2 to 3 hours అయినా పడుతుంది. కాబట్టి మనం అప్పటికప్పుడు అనుకోకుండా కొంచెం ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఈ క్రాన్బెర్రీస్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మిక్సీలో కోర్స్గా అంటే కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలి. క్రాన్బెర్రీస్ని యాజ్ ఇట్ ఈజ్గా కూడా వేయచ్చు, కానీ దానివల్ల మగ్గడానికి కొంచెం టైం పడుతుంది అండ్ మోర్ ఓవర్ స్కిన్ కూడా కనపడే అవకాశం ఉంటుంది. వేరేస్ గ్రైండ్ చేయడం వల్ల స్కిన్ బ్రేక్ అయ్యి త్వరగా కూడా పేస్ట్ అయిపోతుంది. 1-2 సార్లు చేస్తే మనకి ఆ డిఫరెన్స్ ఏంటో అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే పాన్లో ఒక 100 ml వరకు ఆయిల్ తీసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసిన క్రాన్బెర్రీస్ని వేసి మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేయాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి అండ్ మధ్యన మూత తీస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు తెలుసు కదా, అది స్టిక్ అయిపోయి బర్న్ అవుతుంది. ఎస్పెషల్లీ స్టీల్ దాంట్లో చేసినప్పుడైతే. నాన్ స్టిక్లో అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ నేను స్టీల్ వాడాను కాబట్టి నేను మధ్యన మూత తీసి బాగా మిక్స్ చేసుకుంటూ వచ్చాను నేను. సో అది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు నాకు. క్రాన్బెర్రీస్ కుక్ అయ్యేలోపు నాకు తెలిసినవి దాని బెనిఫిట్స్ని కొన్నింటిని చెప్పుకుందాం. నెంబర్ 1, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే UTI రాకుండా కాపాడుతుంది. నెంబర్ 2, ఇన్ఫ్లమేషన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెంబర్ 3, ఈ క్రాన్బెర్రీస్లో
యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ఉంటాయి. సో దీనివల్ల మనకి టీత్, హార్ట్ అండ్ గట్ కూడా హెల్తీగా ఉంటాయి. నెంబర్ 4, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. నెంబర్ 5, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. ఇలా ఇంకా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే మనకి గూగుల్ మ్యాప్ హెల్ప్ చేస్తుంది అనుకోండి. సో దానికోసం నేను మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆవాలను బాగా ఫ్రై చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. అండ్ తర్వాత తాలింపు కూడా రెడీ చేసుకోవాలి. ఒక పాన్లో 20 ml వరకు ఆయిల్ తీసుకోవాలి. అంటే తాలింపులో మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కొన్ని రెడ్ చిల్లీ పీసెస్ వేసుకోవచ్చు. ఇదైతే ఆప్షనల్. తాలింపు రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ క్రాన్బెర్రీస్ మిశ్రమం చల్లారిన తర్వాత 3 స్పూన్స్ సాల్ట్, 3 to 3.5 స్పూన్స్ కారం స్పైసీనెస్ని బట్టి చూసుకుని వేసుకోవాలి అక్కడ. అండ్ 3/4 టీస్పూన్ ఆవపిండి వేసుకుని బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారిన తాలింపుని వేసి బాగా కలపాలి. దీనిని డ్రైగా ఉన్న బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, ఎమ్మి క్రాన్బెర్రీస్ నిల్వ పచ్చడి రెడీ. అండ్ ఫైనల్ ఐటమ్ ఈజ్ క్రాన్బెర్రీస్ పులిహోర. ఇప్పుడు మనం క్రాన్బెర్రీస్తో పులిహోర ఎలా చేయాలో చూద్దాం. నేను 2 rice cups రైస్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం రైస్ని వాష్ చేసి దానికి సరిపడా వాటర్ పోసి కుక్ చేసుకోవాలి. ఈ 2 rice cupsకి 60 to 70 ml ఆయిల్ కావాలి. అండ్ ఇదే 2 rice cupsకి 2.5 rice cups క్రాన్బెర్రీస్ కావాలి. ఇప్పుడు పాన్లో మనం మెజర్ చేసుకున్న ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ వేసి క్రాన్బెర్రీస్ని వేసి మూత పెట్టి మగ్గబెట్టాలి. ఇది పూర్తిగా మగ్గడానికి 10 to 15 minutes టైం పడుతుంది. కానీ మధ్యలో మూత తీసి కలపడం మాత్రం మర్చిపోకూడదు సుమా. ఇప్పుడు 2.5 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. అలాగే దానికి సరిపడా పసుపును కూడా వేసి కలుపుకోవాలి. పసుపు కలర్ని బట్టి క్వాంటిటీని కొంచెం అటు ఇటుగా వేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఇలా మగ్గిన క్రాన్బెర్రీస్ని మనము చల్లారిన తర్వాత ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు. మనకి కావాల్సినప్పుడు కొంచెం క్వాంటిటీని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు కావాల్సినప్పుడు పప్పులో కానీ, రోటి పచ్చళ్ళలో కానీ, లేకపోతే రసంలో కానీ వేసుకుని వాడుకోవచ్చు. టామరిండ్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్లో ఒకటైన గ్యాస్ ప్రాబ్లము క్రాన్బెర్రీస్కి లేదు కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. కానీ అది ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి లిమిట్లో వాడుకున్నంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిసేంత వరకు మిక్స్ చేయాలి. ఇలా అన్నంలో క్రాన్బెర్రీస్ పేస్ట్ వేసి కలుపుకునే మెథడ్ లార్జ్ క్వాంటిటీస్కి, అంటే అబోవ్ 5 cups 6, 7, 8 అయినా పర్వాలేదు, దానికి సరిపోతుంది. అదే లెస్ దాన్ 5 అంటే కనుక మనం ఏ పాన్లో అయితే క్రాన్బెర్రీస్ని మగ్గబెట్టుకుంటామో ఆ గిన్నెలోకి రైస్ కూడా వేసేసుకుని కలుపుకుంటే ఈజీ అయిపోతుంది. అంటే ఆఫ్టర్ దట్ తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది అంతే. ఒక రైస్ కప్కి 4 గ్రీన్ చిల్లీస్ చొప్పున 8 చిల్లీస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఒక పాన్లో మనం మెజర్ చేసుకున్న ఆయిల్లో మిగిలిన ఆయిల్ తీసుకోవాలి. 1/2 rice cup పీనట్స్, 1/4 cup చనా దాల్, 1/4 cup ఉరద్ దాల్, 1/2 teaspoon జీలకర్ర, 1/2 cup జీడిపప్పు, 2 teaspoons చిన్న సైజ్ ఆవాలు, 2 రెడ్ చిల్లీస్ అండ్ హింగ్ వేసుకోవాలి. అలాగే స్లిట్ చేసిన గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అన్నంలో వేసుకుని కలిసేంత వరకు బాగా కలపాలి. ఐ హోప్ యు ఆల్ లైక్ మై 3 క్రాన్బెర్రీ రెసిపీస్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వెళ్ళి క్రాన్బెర్రీ ప్యాకెట్స్ తెచ్చుకొని స్టాక్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నా ఫ్రెండ్స్కి అయితే క్రాన్బెర్రీ పులిహోర బాగా నచ్చేసింది. మరి మీకేం నచ్చిందో కామెంట్స్లో షేర్ చేసుకోరు. ఎంతో ఎమ్మీ అయినా టేస్టీ అయిన క్రాన్బెర్రీ పులిహోర రెడీ.